స్కై బ్యాక్గ్రౌండ్ను తొలగించడానికి ఇక్కడ 2 సులభ పద్ధతులను పరిచయం చేస్తున్నాము. అందులో మొదటిది బ్లెండింగ్ ఆప్షన్స్ను ఉపయోగించి, రెండవది ఛానెల్ బ్లూ ఛానెల్ను మరియు లేయర్ మాస్క్ను ఉపయోగించి. బ్లెండింగ్ ఆప్షన్స్ను వాడి స్కైను తొలగించడం చాలా సులభం. అందుకు ఏదైనా ఇమేజ్ ఫైల్ను ఓపెన్ చేయాలి. ఫోటోషాప్లో విండోస్ మెనూలో లేయర్స్ పై క్లిక్ చేసి లేయర్ ప్యానెల్ను తెరవాలి. లేయర్స్ టేబ్ పై క్లిక్ చేస్తే బ్యాక్గ్రౌండ్ అన్న పేరుతో లేయర్ కనిపిస్తుంది. ఇమేజ్ని ఓపెన్ చేసినప్పుడు సాధారణంగా ఇమేజ్ లేయర్ ఇలానే ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ లేయర్ను సెలెక్ట్ చేసుకొని Ctrl+J ని ప్రెస్ చేయాలి. క్రొత్తగా ఏర్పడిన లేయర్ పై డబుల్ క్లిక్ చేసి స్కై బ్లెండ్ అని టైపు చేయాలి. బ్యాక్గ్రౌండ్ లేయర్ ఐకాన్ పై క్లిక్ చేసి లేయర్ను ఆఫ్ చేయాలి. మౌస్ కుడి బటన్ను నొక్కి మెనులో కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ ను క్లిక్ చేయాలి. లేయర్ ప్యానెల్లో క్రింద ఉన్న ఎఫెక్ట్స్ ఐకాన్ పై క్లిక్ చేయాలి. ఓపెన్ అయిన ఆప్షన్ విండోలో బ్లెండింగ్ ఆప్షన్స్ ను క్లిక్ చేయాలి. ఓపెన్ అయిన లేయర్ స్టైల్ విండోలో బ్లెండ్ ఇఫ్లో ఉన్న బ్లూని సెలెక్ట్ చేసుకోవాలి. దాని క్రింద ఉన్న స్లైడర్ను ఎడమవైపుకు జరపాలి. అలా జరుపుతుంటే ఇమేజ్లో బ్లూ కలరు కనిపించకుండా పోతుంది. సబ్జెక్టులోని అన్ని భాగాలు కనిపించుతూ బ్లూ కలరు మాత్రమే పోయేటంత వరకు ఆ స్లైడర్ను ఎడమవైపుకు జరపాలి. ఆ పాయింట్ వద్ద ఇంకా బ్లూ కలర్ ఉంటే ఆల్ట్ నొక్కి స్లైడర్ పాయింట్లో ఎడమవైపున సగభాగాన్ని ఎడమవైపుకు జరిపితే మిగిలిన బ్లూ కలరు క్రొద్ది మోతాదులో తగ్గుతుంది. అంటే ఇది ఫైన్ ట్యూనింగ్కు వాడాలి. స్కై రిమూవల్ బ్లెండింగ్ ఆప్షన్ యాక్షన్ను ఉపయోగించడం. ఫైల్ మెన్యూలో ఓపెన్ పై క్లిక్ చేసి ఇమేజ్ ఫైల్ను సెలెక్ట్ చేసుకుని ఓపెన్ బటన్ను క్లిక్ చేయాలి. ఆల్ట్ F9ను ప్రెస్ చేసి యాక్షన్ ప్యానెల్ను ఓపెన్ చేయాలి. దానిలో స్కై రిమూవల్ ఫోల్డర్ క్రింద ఉన్న స్కై రిమూవల్ బ్లెండింగ్ ఆప్షన్స్ అనే యాక్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. అదే ప్యానెల్లో క్రింద ఉన్న రన్ ఐకాన్ను క్లిక్ చేయాలి. ఓపెన్ అయిన లేయర్ స్టైల్ విండోలో దిస్ లేయర్ క్రింద బ్లూ బార్ క్రింద కుడి వైపున ఉన్న స్లైడర్ పాయింట్స్ను ఎడమవైపుకు కదపాలి. ముందు కుడి వైపున ఉన్న హాఫ్ పాయింటర్ను, తరువాత దాని ప్రక్కనే ఎడమవైపున ఉన్న హాఫ్ పాయింటర్ను ఇమేజ్లో బ్లూ కలరు పోయేతంత వరకు ఎడమవైపుకు కదపాలి. చివరన ఓకే బటన్పై క్లిక్ చేయాలి. రెండవది బ్లూ ఛానెల్ ద్వారా సబ్జెక్టును సెలెక్ట్ చేసి లేయర్ మాస్క్ను వాడటం. దీనికోసం ఇమేజ్ని ఓపెన్ చేయాలి. F7 ను క్లిక్ చేసి లేయర్ ప్యానెల్ను ఎనేబుల్ చేయాలి. బ్యాక్గ్రౌండ్ లేయర్ను సెలెక్ట్ చేసి Ctrl+J ని ప్రెస్ చేయాలి. ఏర్పడిన లేయర్ని డబుల్ క్లిక్ చేసి దాని పేరును స్కై షనెల్ అని టైపు చేయాలి.
మౌస్ కుడి బటన్ని నొక్కి ఓపెన్ అయిన మెనూలో కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ ను సెలెక్ట్ చేయాలి. బాక్గ్రౌండ్ లేయర్ని ఐకాన్ పై క్లిక్ చేసి ఆఫ్ చేయాలి. ఇక్కడ మొదటి పద్ధతి అయిన బ్లెండింగ్ ఆప్షన్స్లోని వివిధ స్టెప్స్ను ఉపయోగించి బ్లూ స్కైని పూర్తిగా తొలగించాలి. ఇప్పుడు స్కై షనెల్ లేయర్ను సెలెక్ట్ చేయాలి. ఛానెల్ టాబ్ పై క్లిక్ చేయాలి. అక్కడ కనిపించే 3 ఛానెల్లో తెలుపు, నలుపుల మధ్య ఎక్కువ తేడా ఉన్న ఛానెల్ని సెలెక్ట్ చేసుకోవాలి. సాధారణంగా బ్లూ ఛానెల్లో ఈ కాంట్రాస్ట్ ఎక్కువ ఉంటుంది. దానిని మౌస్ ఎడమ బటన్తో నొక్కి కర్సర్ను అదే ప్యానెల్లో క్రింద ఉన్న ప్లస్ ఐకాన్ పైకి డ్రాగ్ చేసి వదలాలి. దానివల్ల ఆ ఛానెల్ లేయర్ డూప్లికేట్ కాపీ ఏర్పడుతుంది. ఆ లేయర్ని సెలెక్ట్ చేసి కంట్రోల్ L ను ప్రెస్ చేయాలి. ఓపెన్ అయిన లెవెల్స్ విండోలో డార్క్, మిడ్, హైలైట్ స్లైడర్ పాయింట్స్ను కదపాలి, అడ్జస్ట్ చేయాలి. దానివలన కాంట్రాస్ట్ మరింత పెరగాలి. అదే ప్యానెల్లో క్రింద ఉన్న డాటెడ్ సర్కిల్ను క్లిక్ చేయాలి. లేయర్స్ టాబ్ను క్లిక్ చేయాలి. ఆల్ట్ను ప్రెస్ చేసి మాస్క్ ఐకాన్ను క్లిక్ చేయాలి. స్కై ఛానల్లో ఇమేజ్ పై క్లిక్ చేయాలి. కంట్రోల్ బిని ప్రెస్ చేయాలి. ఓపెన్ అయిన కలరు బ్యాలెన్స్ ఆప్షన్ విండోలో మధ్యలో ఉన్న స్లైడర్ పైన్ను గ్రీన్ వైపు కదపాలి. అప్పుడు ఇమేజ్లోని గ్రీన్ కలరు పెరుగుతుంది.
ని ప్రెస్ చేస్తే బ్రష్ టూల్ సెలెక్ట్ అవుతుంది. ఫోర్గ్రౌండ్ కలరుగా వైట్ను సెట్ చేసి ఇమేజ్ పై మనకు కావలసిన భాగాలపై బ్రష్ చేయాలి. బ్రష్ సైజును స్క్వేర్ బ్రాకెట్ను క్లిక్ చేసి మార్చవచ్చు. ఫోర్గ్రౌండ్ కలరుగా బ్లాక్ను సెట్ చేసి ఇమేజ్ పై తొలగించాల్సిన భాగాలపై బ్రష్ చేయాలి. ఎక్స్ను క్లిక్ చేసి ఫోర్గ్రౌండ్ కలరును బ్లాక్, వైట్ మధ్య మార్చుకోవచ్చు. మాస్క్ను సరిచేయడం ద్వారా స్కైని పూర్తిగా తొలగించవచ్చు. చివరగా సబ్జెక్టులో డెప్త్ను పెంచడానికి కంట్రోల్ జే ని ప్రెస్ చేసి మరో లేయర్ను యాడ్ చేయాలి. మొదటిది స్కై రిమూవల్ బ్లెండింగ్ ఆప్షన్స్ అనే పేరుతో, రెండవది స్కై రిమూవల్ ఛానెల్ అనే పేరుతో ఫోటోషాప్ యాక్షన్లను డౌన్లోడ్ లింక్లో ఇయ్యబడ్డాయి. ఈ రెండిటి జిప్ ఫైల్ పాస్వర్డ్ లేకుండా ఇచ్చాము. ఎప్పటిలాగా యాక్షన్ ఫైల్తో శాంపిల్ ఇమేజెస్ కూడా ఉన్నాయి. వాటితో యాక్షన్స్ను బాగా ప్రాక్టీస్ చేయండి. వీడియో ట్యుటోరియల్స్ పై మీ కామెంట్స్ను పెట్టండి. అలాగే మీ సందేహాలను కూడా తెలియజేయండి. వాటి వివరణ మీతో పాటు ఇతరులకు కూడా ఉపయోగపడతాయి. అవి వీడియోలను మరింత ప్రయోజనకరంగా రూపొందించడానికి కూడా అవకాశం కల్పిస్తాయి. చివరగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మరువవద్దు. స్కై రిమూవల్ ఛానల్ PS యాక్షన్ని ఎలా ఉపయోగించాలో చూద్దాము. ఇమేజ్ని ఓపెన్ చేయాలి. యాక్షన్ ప్యానెల్లో స్కై రిమూవల్ ఛానల్ యాక్షన్ని సెలెక్ట్ చేయాలి.
అదే ప్యానెల్లో క్రింద ఉన్న రన్ ఐకాన్ను క్లిక్ చేయాలి. లేయర్ స్టైల్ ఆప్షన్ విండోలో బ్లూ పాయింటర్ను ఎడమ వైపుకు జరిపి ఇమేజ్లోని బ్లూ కలర్ను తొలగించాలి. ఓకే బటన్ను క్లిక్ చేయాలి. కలరు బ్యాలెన్స్ విండోలో సెంటర్ స్లైడర్ పాయింట్ను గ్రీన్ వైపుకు జరిపి గ్రీన్ కలర్ను పెంచాలి. తరువాత ఓకే బటన్పై క్లిక్ చేయాలి. లేయర్ ప్యానెల్ను ఓపెన్ చేసుకోవాలి. ఎందుకు లేయర్స్ టేబ్ను క్లిక్ చేయాలి. యాక్షన్లో ఆటోమేటిక్గా మాస్క్ సెలెక్ట్ అయ్యి బ్రష్ సెలెక్ట్ అయ్యి ఫోర్గ్రౌండ్ కలరు వైట్ సెట్ అయ్యి ఉంటుంది. మనం చేయవలసిందల్లా ఇమేజ్లో మనకు కావలసిన చోట బ్రష్తో పెయింట్ చేయడమే. బ్రష్ చేసిన భాగాలు కనిపిస్తాయి. స్క్వేర్ బ్రాకెట్ను నొక్కి బ్రష్ సైజును మార్చుకోవచ్చు. ఆల్ట్ నొక్కి లేయర్లో మాస్క్ ఐకాన్పై క్లిక్ చేస్తే ఇమేజ్ ఉన్న చోట మాస్క్ ఓపెన్ అవుతుంది. దీనిలో కాంట్రాస్ట్ను పెంచితే కలర్ ఫ్రింజెస్ కొంతవరకు తగ్గుతాయి. అందుకు కంట్రోల్ ఎల్ను ప్రెస్ చేయాలి. ఓపెన్ అయిన లెవెల్స్ విండోలో షాడో అండ్ హైలైట్ పాయింటర్స్ను సెంటర్కు జరపాలి. తర్వాత లేయర్లో మాస్క్కు ఎడమ వైపున ఉన్న ఇమేజ్ ఐకాన్పై క్లిక్ చేసి కంట్రోల్ జేని 2 లేదా 3 సార్లు ప్రెస్ చేయాలి. దీనివల్ల ఇమేజ్లో కలర్స్ పెరిగి ఇమేజ్ మెరుగుపడుతుంది.